మించి ఉన్నదే. వంట ఇంట చిక్కిన కుందేలు చందమున, వంట ఇంట చిక్కిన కుందేలు చందమున నా దండకారణ్యములో ఇంతటి సుందరాంగి ఉన్నదని ఊహించనైతే. ఈ వయ్యారిపై అనురోగం ఇంతకింతకు ఎక్కువ అవుతున్నది. ఇప్పుడు ఏమి చేయవలను? నా అభిమతమును ఎట్లు తీర్చవలను? రామలక్ష్మణుల సమేతంగా ఉన్న జానకిని దౌర్జన్యంగా ఎత్తుకొని వద్దునా? ఆయన రాముడు సామాన్యుడు కాడే. ఇదివరకే కరదూషణాదులను సంహరించను, శూర్పణఖ ముక్కు చెవులు కోసెను, సుభావుని దుర్మాడి మార్చిన దక్షిణాముదిలో పడవేసి విశ్వామిత్రుని యజ్ఞము నిర్విఘ్నంగా పరిసమాప్తిగా వచ్చినది ఆ రాముడే కదా. గోరు చుట్టుపై రోగటి పోటు వలె మిథిలాపురి నగరములో సకల రాజ్యాల సమక్షంలో నేనెత్తలేక మీద వేసిన శివసాపము సునాయాసంగా ఎత్తి రెండు బెండు వలె ఖండన చేసినది ఆ రాముడు. ఆ రాముడితో పోరున్న సామాన్యం కాదు. నారీమణి రూప లావణ్యం లాంటి మోహితుడనైతే కానీ చిన్నవాడనే ఇంటికి వెళుతుంది. అబ్బా, 12 నాటి ఉన్నాడు. నేను తలవని తలంపుగా నా దండకారణ్యంలో గౌరవం చేయవచ్చినదే. ఇదంతా అన్నవారు, ఇక్కడున్న వారంతా అన్నవారు. ఇక్కడ నాకున్న ఫలము ఎవరికి లేదు. ఏదో విధంగా సీతను మోసగించి నా అభిమతమును తీర్చుకున్నదనగాక. ఈ రూపంలో పోయినచో సీత నమ్మజాలదు. మరి ఏ రూపంలో వెళ్ళవలను?